ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రేలాడ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితము మనం వాక్యంలో చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 మనం చూసుకున్నట్లయితే మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వలెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ప్రార్థన గురించి మనం నేర్చుకుంటామండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువైపోయారండి. ప్రీచర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. వందకి ప్రీచర్స్ 90% ఉంటే 10% మాత్రమే ప్రార్థన పరులు ఉన్నారండి. ప్రార్థన పరులు చాలా తక్కువైపోయారండి. దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ప్రార్థన పరులు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కొన్ని కంట్రీస్లో మనం చూసినట్లయితే వర్కర్స్ చాలా షార్టేజ్ ఉంటుందండి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ప్రార్థన పరుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన పరులు చాలా షార్టేజ్ ఉన్నారండి. ఇప్పుడు టీచర్స్ ఎక్కువైపోయారు, ప్రార్థన పరులు తక్కువైపోయారండి. మనం చూసుకున్నట్లయితే దేవుడు స్వతహాగా ఏం చేయడండి. మనం దేవుడిని అడిగితేనే తప్పితే దేవుడు ఏది కూడా చేయడు. అమ్మ అన్నం పెట్టు, మన అమ్మను కూడా అమ్మ అనగానే అడిగితేనే కదా అమ్మ అన్నం పెడుతుంది. అదేవిధంగా దేవుడు కూడా స్వతహాగా దేవుడు కూడా ఏమీ చేయడు. కానీ ఒక విశ్వాసి మనం ప్రార్థన ద్వారా దేవుడిని అడిగితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రార్థన పరుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడండి. ప్రార్థన పరుల కొరకు ప్రార్థన పరుల కొరకు ఆయన కన్నిటితో చూస్తున్నాడు ఎవరైతే ఉన్నారని. అదేవిధంగా మనం దేవుడి వాక్యం చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లింపులను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక విశ్వాసిగా మన బాధ్యత ఏంటంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత దేవుడు ఇచ్చాడండి. మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత ప్రతి విశ్వాసికి ఇచ్చాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటి, మనం సుఖంగాను నెమ్మదిగాను ఉండాలంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ లోకంలో ఎవరు సుఖంగా నెమ్మదిగా లేరండి. కానీ దేవుడు ఒక షరతు ఇస్తున్నాడు, నెమ్మదిగాను సుఖంగాను ఉండాలి అంటే మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకు నెమ్మదిగా ఉండే కృపను సుఖంగా ఉండే కృపను మనకు దయచేస్తాడు. కాబట్టి మన ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశం యొక్క ప్రధానమంత్రి కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం యొక్క రాష్ట్రపతి కొరకు ప్రార్థన చేయాలి. మన దేశం యొక్క మన దేశంలో ఉన్న రాష్ట్రపతి కొరకు ఉపరాష్ట్రపతి కొరకు రాష్ట్రం యొక్క మంత్రుల కొరకు ప్రతి రాష్ట్రంలో ఉన్న మంత్రుల కొరకు ఎమ్మెల్యేల కొరకు ముఖ్యమంత్రుల కొరకు ఎమ్మెల్యేల కొరకు అదేవిధంగా సర్పంచుల కొరకు ప్రతి ఒక్కరు అధికారుల కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. ఏమని అడగాలంటే కాపాడమని, రక్షణ దయచేయమని, దీవించమని అడగాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనంలో యెరూషలేము కొరకు కూడా మనం ప్రార్థన చేయాలండి. అది మన బాధ్యత అండి. ఒక విశ్వాసిగా యెరూషలేము కొరకు దేవుడు అడుగుతున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. మనం యెరూషలేము కొరకు తప్పకుండా మన వ్యక్తిగత ప్రార్థనలో మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే యెరూషలేము యొక్క సమాధానం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమంగా ఉండాలంటే మనం ప్రార్థన చేసే బాధ్యత ప్రతి విశ్వాసికి దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గురించి మనం చూసుకున్నట్లయితే అబ్రహాము సొదొమ గురించి ఎంతో విజ్ఞాపన చేస్తున్నాడండి. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే
22, 23 నుంచి 25 వచనాలు మనం చూసినట్లయితే సొదొమ 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 పట్టణం గురించి దేవుడి దగ్గర అబ్రాహాము విజ్ఞాపన చేస్తున్నాడండి. అబ్రాహాము 50 మంది నుంచి తగ్గించుకుంటూ 10 మంది దాకా వచ్చాడండి. విజ్ఞాపన చేస్తున్నాడండి. దేవుడిని బతిమలాడుతున్నాడండి. దేవుడిని సొదొమ పట్టణాలను నాశనం చేయదంటున్నాడు. అక్కడ అక్కడ బతిమలాడుతున్నాడండి. దేవుడు బతిమలాడినప్పుడు అబ్రాహాము ప్రార్థన దేవుడు విన్నాడండి. అబ్రాహాము ప్రార్థన విని సొదొమ పట్టణాన్ని నాశనం చేయకుండా 50 మందిని కాకుండా 10 మంది దాకా వచ్చి 10 మందిని కాపాడినట్లు మనం చూస్తున్నామండి. కాబట్టి మన బాధ్యత అండి, విశ్వాసికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరము. మన దేశానికి ఎట్లా ట్యాక్స్, గవర్నమెంట్కి ఎట్లా మన దేశం ట్యాక్స్ కడుతున్నాము, ఎందుకంటే మన దేశం కాబట్టి, మనం భారతీయులం కాబట్టి మన దేశానికి మనం ఎట్లా ట్యాక్స్ కడుతున్నామో అదేవిధంగా ఒక విశ్వాసి మనం ప్రార్థన చేసే బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు మనం రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేస్తున్నాడు కాబట్టి, ఆయన సొత్తుగా చేస్తున్నాడు కాబట్టి ఒక విశ్వాసిగా మనము ఇతరుల కొరకు, మన దేశం కొరకు, ప్రపంచంలో ప్రతి దేశాల కొరకు ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. అబ్రహాము ప్రార్థన చేసిన విధంగాను మనం కూడా ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసే బాధ్యత మన మీద పెట్టాడు కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్కేల్ గ్రంథము ఒక వచనం అండి, 22వ అధ్యాయము 30 వచనాలు చూసినట్లయితే, నేను దేశంను పాడు చేయకున్నట్లు ప్రాకారము దిద్దపరచుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగిన వాడెవడను నేనెంత విచారించిననో ఒక్కడైనా కనబడలేదన్నాడు. దేవుడు చూస్తున్నాడండి. ప్రార్థన పరుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడండి. ప్రార్థన పరులు ఎవరు కూడా లేరండి. ఆయన దృష్టిలో అక్కడ ఎవరు కూడా కనబడలేదండి. ప్రార్థన చేసే వ్యక్తుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడండి. ప్రార్థన చేసే వ్యక్తుల కొరకు ఆయన ఎదుగుతున్నాడండి. ప్రార్థన చేసే వ్యక్తుల కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడండి. ఆయన ఎదురు చూస్తున్నాడండి. కాబట్టి ప్రార్థన పరుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఒక్కడు కూడా లేడండి. ఇక్కడ ఎజికేల్ గ్రంథము 22 అధ్యాయము 30 వచనంలో చూసినట్లయితే దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ప్రార్థన పరుల కొరకు ఎదురు చూస్తున్నాడండి. ప్రార్థన పరుల కొరకు ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడండి. కాబట్టి దేవుడు మనల్ని ప్రార్థన పరులుగా ఉండాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రార్థన పరులుగా ఉండి అనేక మంది గురించి ఈ రోజు నుంచి అయినా ప్రార్థన చేయాలని, విజ్ఞాపన ప్రార్థన చేయాలని దేవుడు పక్షంగా నేను కోరుతున్నాను. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలండి, అది మన బాధ్యత అండి. అదేవిధంగా మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి, అది మన బాధ్యత. ప్రపంచంలో ప్రతి దేశాల కొరకు మనం ప్రార్థన చేయాలి, అది మన బాధ్యత. అదేవిధంగా మనం ఇంకొక వాక్యం చూసుకుంటామండి. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 23వ వచనంలో, దేవుని ఉగ్రత ఆపడానికి మోషే సందుల్లో నిలబడెను. చూడండి, దేవుని ఉగ్రతని మనం కంట్రోల్ చేయొచ్చండి. ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అంటే ప్రార్థన ద్వారా. దేవుని ఉగ్రతను మనం ఆపాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రార్థన ద్వారా మనము దేవుని ఉగ్రతను మనము ఆపగలము. దేవుని ఉగ్రతను ఇంకా ఏ విధమైన మనం ఆపలేమండి. కాబట్టి దేవుని ఉగ్రతను మనం ఆపాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన ఆయుధం. కాబట్టి మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి, యెరూషలేము కొరకు మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా దేవుని ఉగ్రతను ఆపాలంటే మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. ఇంకొక వాక్యం చూసుకుంటామండి. మనం చూసుకున్నట్లయితే ఇర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, యెరూషలేములో నీతిమంతుడైన ఒక్కడి కొరకు వెతకడం ఒక్కడ కూడా లేడండి. రోమీలు రాసిన పత్రికలు కూడా ఉంది వాక్యము, నీతిమంతుడు ఒకడును లేదు, ఒక్కడును కూడా లేడని ఉందండి. కాబట్టి క్రీస్తు ప్రభువును బట్టి మనం నీతిమంతులుగా ఆయన చేసుకున్నాడు. క్రీస్తు ప్రభువును బట్టే మనం నీతిమంతులుగా వినాము. కాబట్టి ప్రతి విశ్వాసి ఎవరైతే నీతిమంతులుగా వినారో, ఎవరైతే రక్షించుకున్నాడో వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసిగా వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దగలనాయన, కనికరంగల దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఉదయకాలన నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దానికి వేలాది స్తోత్రం. నాయన మీ వాక్యం ద్వారా
మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయండి. ముఖ్యంగా అనేక మంది గురించి ప్రార్థన చేసి యోధులుగా మమ్మల్ని అభిషేకించమని, దీవించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.